కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో టీడీపీ మహానాడు సంబరాలు మొదటి రోజు ఘనంగా జరిగాయి. క్లస్టర్ 1, క్లస్టర్ 2 పరిధిలో గాడి రాజుబాబు, పోతల సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరై అమరావతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాలను డిజిటల్ స్క్రీన్ ద్వారా వీక్షించారు. ఉదయం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు పొదుపులో భాగంగా ఈరోజు క్లస్టర్ వైజ్ మహానాడు కార్యక్రమం జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ క్లస్టర్, మొదటి క్లస్టర్ మన మండల మాజీ అధ్యక్షులు శ్రీ గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా మన కాకరపల్లి గ్రామంలో కోటనందూరు మండలంలో అత్యంత వైభవంగా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడైనా మహానాడుకి వెళ్తుంటే ఇప్పుడు వరకు సుమారు 50 మందో 60 మందో మన మండలం నుంచి 100 మంది, గట్టిగా వెళ్తే 200 మంది వెళ్ళేవారు. కానీ ఈరోజు మహానాడు అత్యద్భుతంగా 1000 మంది 2 క్లస్టర్లో కలుపుకొని కోటనందూరు మండలంలో సుమారు 1000 మంది డైరెక్ట్గా మహానాడు కార్యక్రమాన్ని వీక్షించి వారందరికీ చక్కటి పౌష్టికాహారాన్ని అందించి ఈరోజు మంచి చక్కటి కార్యక్రమాన్ని తెలియపరిచినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి, మన తుని ముద్దుబిడ్డ యనమల రామకృష్ణ గారికి, అలాగే మన ఎమ్మెల్యే మేడం గారు దివ్యమ్మ గారికి, అందరికి కూడా మన కార్యకర్తలకు, బూత్ కమిటీలకు, గ్రామ కమిటీలకు, మహిళా కార్యకర్తలకు అందరికి కూడా ఈ యొక్క మహానాడు పండగ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ పండగ అనేది తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా ఒకే దగ్గర సమూహంగా ఏర్పడి జరుపుకునేవారు. మరి అయితే మోడీ గారు ఆదేశాల మేరకు కొంత ఖర్చుందా ఇంధనం పొదుపు చేయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా ప్రతి కష్టం కూడా జరమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మన దివ్య మేడం గారు అలాగే రామకృష్ణ గారు కూడా ప్రతి మండలానికి కూడా 2 కష్టాలను విడదీసి క్లస్టర్ 1, క్లస్టర్ 2 అని చెప్పేసి మా మండలాన్ని విడదీయడం జరిగింది. అయితే మాకు క్లస్టర్ 2 అనేది ఒక పల్లెటూరు గ్రామంలో అరేంజ్ చేసుకున్నాం. అప్పటికప్పుడు వాతావరణం సహకరించుకున్నప్పటికీ సడన్గా పొద్దుట లేసి మాత్రం జరిగింది. అయినప్పటికీ వెంటనే సమాచారం ఇవ్వటం, కార్యకర్తలందరూ దానికి సానుకూలంగా స్పందించడం, అందరూ ఒక దగ్గర సమూహం కావడం అన్నీ జరిగినాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఏ కార్యక్రమం కూడా ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా దిగ్విజయంగా జరగడం జరిగింది. అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని రేపటి కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి మహిళా కార్యకర్తలు కూడా ఈ యొక్క సభ్యత్వం కార్డు అనేది తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నమోదు చేయించడం జరుగుతుంది. మరి అయితే ఈ యొక్క పండుగని ప్రతి కార్యకర్త కూడా మంచి మన అందరి కలయిక మన పార్టీకి ఎంతో బలం చేకూరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క పండుగని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీలో ఈ మహానాడు కార్యక్రమము ప్రతి సంవత్సరము కూడా 26, 27, 28, 29 రోజుల్లో మనం జరుపుకోవడం యాదృచ్ఛికంగా జరుగుతున్నది. ఈ సంవత్సరంలో మన మోడీ గారు ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల పొదుపు మంత్రము పాటించమనడం జరిగినది. ఆ విధంగానే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మనము కూడా పొదుపు మంత్రము పాటించాలనే ఉద్దేశం మీద ఈ సంవత్సరం మహానాడుని వర్చువల్గా జరుపుకోవచ్చు. అది 3 రోజులు కాకుండా 2 రోజులు జరపాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం జరిగినది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. కాబట్టి మన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన కోటనందూరు మండలంలో క్లస్టర్ 1 రాజుబాబు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి మనం ఈ కాకరపల్లి గ్రామంలో పిఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఈ మహానాడు కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ రోజు ఫస్ట్ రోజు చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సున్నితంగా ఈ యొక్క నాయకులు, కార్యకర్తలు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు జరిపిన తీర్మానాలు ప్రతిదీ కూడా వింటూ ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు జరిపిస్తూ, అదేవిధంగా వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళకి ఏ లోటు లేకుండా స్నాక్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ అన్ని కూడా అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు నడిపిస్తుంటున్నాం. రేపు కూడా ఇంకా అంగరంగ వైభవంగా ఈ యొక్క మహానాడిని ఈ కోటనందూరు మండలం క్లస్టర్ 1లో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని, నియోజకవర్గంలో టాప్ లెవెల్లో ఉంచాలని కోరిక మేరకు మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా పాటుపడుతూ సెలవు తీసుకుంటున్నాం.